మజాకా సందీప్ కిషన్ రీతు వర్మ జంటగా నటించిన మూవీ. ఇదైతే శివరాత్రి సందర్భంగా ఈ రోజు రిలీజ్ అయింది. ఇంకా మూవీ రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెంకటరమణ అంటే రావు రమేష్, కృష్ణ సందీప్ కిషన్ ఇద్దరు తండ్రి కొడుకులు. ఇంట్లో ఆడదిక్కు లేకపోవడంతో ఒకరి బాగోగులు ఇంకొకరు చూసుకుంటూ బతుకుతూ ఉంటారు. ఎలాగైనా తన కొడుక్కి పెళ్లి చేసి ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫోటోని చూసుకోవాలని వెంకటరమణ ఆశ. కానీ ఎవరూ అమ్మాయిని ఇవ్వడానికి ముందుకు రారు. వెంకటరమణ పెళ్లి చేసుకుంటే అన్ని సమస్యలు తీరుతాయని సలహా ఇస్తారు. ఆ సలహా చెవిన పడిందో లేదో వెంకటరమణకి యశోద అంశు అనే మహిళ కనబడుతుంది. లేటు వయసులో ఆమె ప్రేమలో మునిగిపోతాడు. మరోపక్క తనయుడు కృష్ణ కూడా రీతువర్మ ప్రేమలో మునిగిపోతాడు. అలా తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకేసారి ప్రేమలేఖలు రాసుకుంటూ బస్టాపుల చుట్టూ తిరుగుతూ గడుపుతూ ఉంటారు. ఒకరి ప్రేమ గురించి మరొకరు ఎప్పుడు తెలిసింది? వీళ్ల ప్రేమ కథల్లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి? పెళ్లికి సిద్ధమయ్యాక ఎలాంటి చిక్కులు వచ్చాయి? పగతో రగిలిపోయే భార్గవ్ వర్మ అంటే మురళీ శర్మ ఈ తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఏంటి? ఈ విషయాలను తెలియాలంటే తెరపైన సినిమా చూడాల్సిందే. ఈ మూవీ కొంతమందికి నచ్చుతుంది, కొంతమంది నచ్చదు అనేది నేను చెప్పలేను. బట్ ఏంటంటే కామెడీ అయితే బాగుంది. ఏంటంటే ఇందులో కొన్ని సన్నివేశాలు ఎలా ఉంటాయంటే, రాత్రులు కూర్చుని తండ్రి కొడుకులు పోటీపడి ప్రేమలు రాసుకోవడం, ఇద్దరూ తాము మనసిచ్చిన వాళ్ళ కోసం గొడవలు పడడం, గోడలు దూకడం, బస్సుల్లో ఫాలో అవ్వడం, ఈ సన్నివేశాలను చూస్తే తెరపై చాలా సరదాగా అనిపిస్తుంది. కానీ అదేవిధంగా కొంచెం టూ మచ్గా కూడా అనిపిస్తుంది. తండ్రి ప్రేమ నేపథ్యంలో సాగే సన్నివేశాలని అదే రీతిగా సాగుతూ ఉంటాయి. వాటిని కథలోని లాజిక్ పట్టించుకోకుండా చూస్తే నవ్వుకునేందుకు కొంచెం బాగుంటుంది. మిగతా సినిమాలాగా ఏదో కొంచెం బోల్డ్ సీన్స్ అలాంటివి ఏమైతే లేవు, వల్గారిటీ అట్లా ఏం లేవు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ అవి ఏమీ లేవు. చాలా బాగుంది మూవీ. ఫ్యామిలీ కూడా వెళ్ళి మంచిగా చూసి రావచ్చు. వన్ టైం వాచబుల్. అండ్ సందీప్ కిషన్ గారి 30 మూవీ కాబట్టి సో మ్యాక్సిమం నాకు తెలిసి యావరేజ్ హిట్ కాకపోయినా హిట్ అయితే అవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో అండి, ఈ ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే కిందన బెల్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.